నా దగ్గరికి వచ్చి అడిగేటప్పటికి నేను వాళ్ళ యొక్క గుర్తు ఇప్పాను, తప్పు కదా ఇలా చేయటం, నీ క్యారెక్టర్ ఏంటి అని చెప్పాను అప్పుడు. లేకపోతే అతని క్యారెక్టర్ గురించి నాకు ఎప్పుడూ తెలుసు, నా ఫ్రెండ్ అయితే ఉండొచ్చు. ఫ్రెండ్లుగా ఉన్నప్పుడు అందరూ చాలా సీవర్షన్లా ఉండాలేం లేదు కదా. ఆ విధంగా అతనికి ఉన్న బ్యాడ్ చెప్పాను అంతే. నాకు సునీత గురించి పెద్ద తెలియదు. నా పాటలుగా పాడినప్పుడు చూసేవాడిని సరదాగా. స్వరాభిషేకంలో దాన్ని బాలు గారు పాడినప్పుడు నా సినిమాల్లో చాలా పాటలు పాడింది. అప్పుడు అనుకున్నా ఇంత బాగా పాడిన అమ్మాయికి మరి సినిమాల్లో అంత ఎక్కువ ఎందుకు పైకి రాలేదు అనుకున్నాను అంతే అప్పుడు నా మనసులో. కానీ ఈ అమ్మాయి గురించి రేంజ్ లేదు, తీసేయాలని మనసులోకి వచ్చేసింది. మీకు ప్రొడక్షన్కి మీకు అందరికీ వచ్చేసినప్పుడే కీరవాణిని చంద్రబోసు మాకు సంబంధంలో వెళ్ళిపోయారట. ఈ అమ్మాయి చెప్పిన వెర్షన్ మాకు సంబంధం లేదండి, ఎంత లేచిపోతారు, యూఆర్ జడ్జెస్. తర్వాత ఆ అమ్మాయి అంటది ఆ ప్రొడక్షన్ తాలూకా బాగుంది అమ్మాయి, అందంగా ఉంటుంది. ఎవరో అమ్మాయి పేరు జ్ఞాపికనా? అందులో ఆవిడ ఒక అమ్మాయి మాట్లాడుతూ ఏం మాట్లాడో తెలియట్లేదు, జడ్జ్మెంట్ అంటే ఏంటి, జడ్జెస్ అంటే ఏంటి అంటే నేను ఎదురు చూస్తాను ఏంటో చెప్పుద్దాం నేర్చుకుందామని. జడ్జెస్ అందమాట బ్రహ్మానంద జోక్లా ఉంది.